భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవనం కూలిన ఘటనలో 2 కూలీలు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని కూలీలు ఉపేందర్, కామేశ్వరరావు మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాలో వామపక్ష పార్టీలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే మృతదేహాలను పోస్టుమార్టం చేయాలంటున్నారు ఆందోళనకారులు. దీంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. నేడుతూ ఉంటే కనీసం కూడా మంత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు అడగలేదు. కనీసం మంత్రులు ప్రకటన చేయలేదు. ఏమి దిక్కుమాల ప్రభుత్వం, ఏమి దిక్కుమాల మంత్రులు లేకుండా కుటుంబాలను నేడుతూ ఉంటే కనీసం కూడా మంత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు అడగలేదు. కనీసం మంత్రులు ప్రకటన చేయలేదు. ఏమి దిక్కుమాల ప్రభుత్వం, ఏమి దిక్కుమాల. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, మీనాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏదైతే భవనం కూలిన ఘటనలు 2 మృతి చెందారో వారి మృతి చెందినటువంటి డెడ్ బాడీలను మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రికి భద్రాచలంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేస్తుంది. ఎందుకంటే చనిపోయినటువంటి వారి బంధువులు, అలాగే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కలిసి చేస్తున్నారు. మృతులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం న్యాయం చేయాలని ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేస్తుంది. దీంతో పాటుగా పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించినటువంటి శ్రీపతి శ్రీనివాసపై చర్యలు తీసుకోవాలి. కుటుంబాలను కూడా బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రభుత్వం అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అక్కడికి తీసుకెళ్లి కూలీలను చంపేశాడు అంటూ అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు అయితే వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి వద్ద కుల సంఘాలు, ప్రజా సంఘాలతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల బంధువులు అయితే గత 3 రోజులుగా వెతుకులాట చేశాం, తమ యొక్క భారీ డెడ్ బాడీలు దొరికినంతరం వారికి తక్షణం న్యాయం చేయాలి, వాళ్ళకి పోస్ట్ మార్టం కూడా న్యాయం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.